జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు వెళ్ళాడు. జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖాతులో కలిసి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి శుద్ధపోస మాటల మాట ప్రతిపత్త పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదంట. అలాగా జగన్మోహన్ రెడ్డి నోటంటే నీతులు వింటూ ఉంటే ఆశ్చర్యం వేసింది నాకు. నిజంగా ఎంత పరమాన్నం మాటలు మాట్లాడాడంటే ఎంత శుద్ధపోస మాటలు మాట్లాడాడంటే ఒకసారి వినిపిస్తా, వింటే మీరే ఖచ్చితంగా నవ్వుతారు. ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు, వినిపిస్తా. జేసీబీల పొక్లైన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తిష్టేసి ఏకంగా పోయి బిల్డింగ్లు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. ఈ పనికిమాల తెలివితేటలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఈ విషయాలు గుర్తుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. నీకు ఈ విషయాలు నీకు గుర్తున్నాయి ఆ రోజున? లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసులు పెట్టావు, కార్యకర్తల మీద కేసులు పెట్టు, అడ్డొచ్చిన వాళ్ళ పైన దాడులు చేయించావు, అవునా? అక్రమ కేసులు పెట్టించావు కదా, ఎప్పటి వరకు వద్దు, నా మీదే పెట్టారు, నన్నే అరెస్ట్ చేశారు. చెప్పుకుంటే బాగోదు, నేను చెప్పను కూడా, అది పక్కన పెట్టేసి ఏమని ఇరవీకపోయాం మనం. ఇగో నా ఇంటికి కూడా పీకలేరు అన్నావు. ఎలాగన్నావా? నా ఇంటికి కూడా పీకలేరు అన్నావు. ఇవాళ ఎడుతున్నాడు, జైలు దగ్గరికి వెళ్ళి ఎడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఈటెల కాలం ఒకటే ఉండదు, మీ ప్రభుత్వం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అమ్మ దీనమ్మ యాక్టింగా, నువ్వు మామూలు యాక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మాట్లాడుతున్నాడు, ఒకసారి వినిపిస్తా ఉన్నాను. పాపాలు పండుతా ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. ఆల్రెడీ నువ్వు ఇత్తిందే ఇది. ఈ సాంప్రదాయం పనోడా నువ్వు ఇత్తిందే ఆల్రెడీ సెట్ అయ్యి పండు అయ్యింది. అర్థమైందా? నువ్వు చేసిన అరాచకాలు నీకు గుర్తుకు లేవు అంతే. ఇది గురువింజ కింద సామెత ఉంటుంది, దాని కింద నలుపు చూసుకోదంట, అది ఎరగదంట. అలాగా నీ కింద నలుపు నీకు తెలియట్లా, నువ్వు చేసిన అరాచకాలు నీకు తెలియట్లా. వచ్చి సామెతలు చెప్తున్నాడు ఇక్కడ. సామెతలు నువ్వు ఇత్తిందే నాయన ఇదంతా కూడా. ఈ పనికిమాల సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు. ఇవాళ ప్రతిపత్తం మాటలు వరడమ్మ జీవితం. ఇంకా మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి అవకాశం నీకు ఎవరో నువ్వు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయి మాకు. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అనే మాట కళ నువ్వు ఎక్స్పెక్ట్ చేయి మాకు. అప్పటి వరకు నువ్వు బయట ఉంటావో లోపల ఉంటావో తెలియదు నీకు. నువ్వు బయట ఉంటే గొప్ప. నువ్వు చేసిన అవినీతి చట్టం మొత్తం బయటకు వస్తే ఖచ్చితంగా ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు బొక్కలేకపోతావు. నీకు ఆ అవకాశం ఇస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ భ్రమ, నీ కళ, నీ పిచ్చితనం. నీకు అవకాశం ఇవ్వదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకు. ఏదో మీ కార్యకర్తలను సంతోషపరచడానికో లేదంటే మీ నాయకుల్ని సంతోషపడడానికో నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు. కానీ కొన్ని రోజులు ఓపిక పట్టు. 1 నెల 2 నెలలు ఓపిక పడితే నీ అవినీతి చట్టం మొత్తం బయటికి తీస్తున్నారు. తీసిన తర్వాత లోపల దుబ్బారంటే నిన్ను మళ్ళీ ఒక 7-8 ఏళ్ళు బయటికి రావు నువ్వు. అన్న ఈసారి 16 నెలలు కాదన్నా, సంవత్సరాలే. నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదన్నా. వేల కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము. అర్థమైందా? నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నేను మళ్ళీ వచ్చేస్తాను, ఎరగదీసేస్తాను, చంపేస్తాను, పొడిచేస్తాను, పీకి కట్టలు కట్టేస్తానని చెప్పేసి. నువ్వు చుట్టిన శ్రీకారమే, నువ్వు నేర్పిన పాఠాలే ఇవన్నీ. నువ్వు నేర్పిన పాఠాలే మాకు ఎవడో నేర్చుకోలే ఇక్కడ. పనోడా నీకు తెలియట్లే అంతే. తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. ఏమన్నా కనబడుతుంది ఎక్కడన్నా ఇరుపప్ప అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి? నువ్వా? నీ నోటంట దాడులు చెయ్యండి, బూతులు తిట్టండి అని చెప్పేసి కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే వ్యక్తివి. ఇలా తీరా మీ దాకా వచ్చిన తర్వాత ఎంత అమాయకంగా శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నావా నువ్వు? జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్రలో కత్తులో కటార్లతో వెళ్ళినప్పుడు ఏమన్నావు నువ్వు? అసెంబ్లీలో నా పైన అభిమానం అయ్యా అన్నావు. తర్వాత మంత్రి పదవి ఇచ్చావు. మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక సభలో నిన్ను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడుతుంటే
ఆ తప్పడ మూత వేసుకొని ముసిముసిలో సిగ్గు అనిపించట్లేదు ఎదో బతుక్కి. పైగా నువ్వు ఎవరికి చెప్తున్నావు ఇవాళ పాఠాలు వద్దని చెప్పావు, నువ్వు ఏ రోజున ఖండించావా? జనాలు మర్చిపోరా, బుర్ర వాడు కొద్దిగా, పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మందులు ఆడు కొద్దిగా. దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తాం. కాదా బొచ్చు కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తాం. బొచ్చు కూడదు నీ వల్ల, ఇంటి కూడదు నీ వల్ల. నీకు వచ్చినాయే 11 సీట్లు. అర్థమైందా? నీ వల్ల ఏకముక్క కూడదు ఏమని. నువ్వు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ముద్ర మాట్లాడమాట నువ్వు. అర్థమైందా? నువ్వు చేయాల్సిన అరాచకం చేసేసావు, చేయాల్సిన గాడికి చేసేసావు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేసావు ఆయన్ని. నీ వరకు వచ్చుద్దని ఏడుపు మాట. ముందే నా వరకు వచ్చుద్ది, నా వరకు వస్తే ఎడతానికి ఎవడో ఉండడు. బెదిరిస్తున్నావా నువ్వు బెదిరితే భయపడిపోతారా? నువ్వు జస్ట్ ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యేవే. నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలే మాట్లాడు మాకు. ఎత్తు లోపలే వేస్తాను ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే. పెద్ద పెద్ద ముద్ర మాటలే మాట్లాడు మాకు. నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు. ఒకప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రిగా చేసావు, ఇప్పుడు మాజీ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. నువ్వు అతి పేలాపన పేలమాక. అర్థమైందా? నీ వల్ల ఏకముఖ్యం ఉండదు ఇక్కడ. చేసిన అరాచకాలు చేసిన కాడికి చేసేవు, ఇబ్బంది పెట్టే కాడికి కార్యకర్తలని, తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టావు. ఇవాళ ఒక్క మీ నాయకుడు పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎందుకు వెనకేసుకొస్తున్నావయ్యా? అంటే ఏం ధ్వంసం చేసేస్తుంటే అరెస్ట్ చేయకూడదంట, మరి ముద్దెట్టుకోవాలా? పైగా నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు ఇక్కడ, పైగా బెదిరించేస్తున్నాడు, వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. ఇలా మామూలుగా ఉండదు. మళ్ళీ ఆ అవకాశం, ఆ ఛాన్స్ నీకు రాదు. 2029 ఎన్నికల నాటికి నువ్వు బయట ఉంటే గొప్ప. ఆ పార్టీకి నువ్వు బయట ఉన్నావంటే కనుక మేము రాజకీయాల గురించి మాట్లాడడం మానేస్తామయ్యా. రాసి పెట్టుకో. ఇది అంతా అయిపోయింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదు. నాకు సమాధానం చెప్పకుండానే పారిపోతున్నాను. వద్దు, దానికి చాలు నేను సమాధానం చెప్పలేను, ఇంకా వెళ్ళలేను. ఇంకా నాకు వచ్చిన స్క్రిప్ట్ అంతవరకే, ఆ స్క్రిప్ట్నే చదివేసాను అనేస్తున్నాను అంతే. ఒకసారి అది కూడా వినిపిస్తాను చూడండి. ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు. నువ్వు చేసిన దానికే రియాక్షన్ ఇదంతా కూడా. నువ్వు చాలా ఇంకా భ్రమంలో బతికేస్తున్నావా? చూడండి ఒకసారి. కూడా చంద్రబాబు నాయుడు నెల రోజులైంది. చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలను అనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని విలీనం చేసే విధంగా చెప్పుతో కొట్టినట్టు అడిగాడు సమాధానం. మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ. మీ కార్యకర్తల పరామర్శనం మానేసి భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసి ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలా పరామర్శనకు వచ్చావని అడిగితే చాలండి, ఇంకా నేను ఇంక మింగలేను, ఇంకా వెళ్ళలేను, ఇంక నేను బయటికి పోతానని చెప్పేసి అని పోయాడు. నువ్వు ఎవరికైనా చెప్పేది పాఠాలు, నువ్వు ఎవరిని బెదిరించేస్తావు? ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు మాకు చెప్పమాక. మన చరిత్ర అందరికీ తెలిసిందే. నువ్వు నాటిందే ఇది, నువ్వు ఇచ్చిందే, నువ్వు చుట్టిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. ఈ సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టింది తమరే. తమరి భాగవతాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో.